హలో అండి అందరికి. మా అమ్మ అలా మాట్లాడేసరికి మా నాన్నకి పిచ్చి కోపం వచ్చేసి చెయ్యి అయితే పైకి లేపేశాడంట మా అమ్మ మీదకి. అంత కోపం వచ్చినా గానీ కొట్టలేదంట, జస్ట్ చెయ్యి మాత్రమే లేపాడంట. ఇలా కాదు అని మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల్ని అయితే ఇంటికైతే పిలిపించారు. జరిగిన విషయం మొత్తము తాతయ్యకి, అమ్మమ్మకి అయితే చెప్పారు. ఇక వాళ్ళు కూడా తిట్టి చాలా సర్ది చెప్పారంట వద్దు అని. మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదంట, నాకు వద్దనే వద్దు అనేసిందంట మా అమ్మ అయితే. ఈ విషయాలని నాతో చెప్పేటప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను వద్దనుకున్నావా అని ఏడ్చేసాను, అప్పుడు తిట్టేశాను మా అమ్మని. కానీ నాకు పెళ్ళయి నైనామైనా పుట్టాక నాకు బాగా అర్థమయ్యింది పిల్లల్ని కని పెంచడం ఎంత కష్టమో అని. ఆ టైంలో మా అమ్మ డెసిషన్ తీసుకోవడం పెద్ద రాంగ్ అనిపించలేదు నా గురించి అయినా సరే. ఇక మా అమ్మ అయితే ఆ ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసిందంట, రకరకాల ప్రయత్నాలు. కానీ ఒక్క ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వలేదంట. అలా 5 to 6 months వచ్చేసరికి డాక్టర్ అయితే తిట్టేసిందంట, ఇలాంటివన్నీ ట్రై చేయకు ఇంకా అని. అప్పటికి ఆపేసిందంట ప్రయత్నాలు.